ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నరహరి నివాసంలో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకుంది ఏసీబీ. గోల్డ్ అప్రైజర్ ని పిలిపించి బంగారం లెక్క తేల్చనున్నారు. నరహరి నివాసంలో 1,20,00,000కు పైగా నగదు పట్టుబడినట్టుగా తెలుస్తోంది. నరహరికి సంబంధించి 2 బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించారు అధికారులు. కాసేపట్లో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయనున్నారు. మరోవైపు ఖాళీ బాండ్ పేపర్లతో పాటు కొన్ని చెక్కులు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. నరహరికి గచ్చిబౌలిలో 2 విల్లాలు ఉన్నట్టు గుర్తించారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఛత్రినాకలో సోదాలు జరుగుతున్న నివాసం దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ సుస్మిత జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సుస్మిత, చెప్పండి. ఏకంగా గచ్చిబౌలిలో విల్లాలు ఉన్నట్టుగా గుర్తించారు. భారీగా బంగారం కూడా ఆయన దగ్గర ఉందని చెప్తున్నారు. ఏసీబీ అధికారుల తనిఖీలు ఎక్కడెక్కడ ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి? వివరాలు ఏంటి సుస్మిత? ఎస్ బిందు, ఉదయం నుంచి కూడా దాదాపు తెల్లవారుజామున ప్రాంతం నుంచి 11 ప్రాంతాల్లో కూడా సోదా నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఛత్రినాకలోని నరహరి ఇంట్లో, అలాగే తన బ్రదర్ కూడా ఇక్కడే పక్కనే ఉంటుంటారు. ఈ 2 ఇళ్లలో కలిపి మొత్తం 2 టీంలు, మొత్తం 35 మంది అధికారులు ఇక్కడ పూర్తిగా సోదా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా చూసుకుంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాదాపు చాలా కొంతకాలంగా అతనిపై ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఒక్కసారిగా కూడా ఇక్కడికి వచ్చి అయితే సోదా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 1,20,00,000కు పైగా కూడా క్యాష్ దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే కొన్ని భూములకు సంబంధించిన పత్రాలు, అలాగే బంగారం, వెండి, అలాగే కొన్ని చెక్స్ కూడా దొరికినట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా 2 బ్యాంకు లాకర్లకు సంబంధించిన సమాచారం రావడంతో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు బ్యాంకు లాకర్ల కోసం కూడా అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బ్యాంకు లాకర్లలో బంగారం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఒకసారిగా ఆ బంగారం తీసుకొని వస్తే పూర్తిగా కూడా లెక్క తేలే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంట్లో దొరికిన బంగారం కానీ భూముల విలువ దాదాపు 100 కోట్లకు పైగా కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఈ మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఎక్కడైతే సర్వే డిపార్ట్మెంట్లో నారాయణగూడలో పనిచేస్తున్నారో అక్కడ ఆ సర్వే భవన్లో అతని క్యాబిన్లో కూడా చెక్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే అతని సమీప బంధువులు అందరి ఇళ్లలో కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు అయితే చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. పూర్తిగా కూడా దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే దొరికాయో ఆస్తులకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు అయితే లెక్కగడుతూ ఉన్నారు. అయితే ఈ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఏడీగా చాలా వరకు పనిచేశారు. ఇప్పుడు సర్వే డిపార్ట్మెంట్లో మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ కూడా చాలా వరకు ఫిర్యాదులు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు ఆదాయానికి మించి ఆస్తులు కూడా చాలా వరకు కూడబెట్టినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు దొరికిన ఏదైతే 1,20,00,000 పైగా కూడా నగదు దొరికిందో అదంతా కూడా ఈ ఇంట్లోనే చూస్తున్నాము. పైన సజ్జల మీద పెట్టి కవర్లలో కట్టి పెట్టినట్టు కూడా చెప్తూ ఉన్నారు. 1,20,00,000 పైగా కూడా దొరికినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా డాక్యుమెంట్స్ కూడా చాలా విలువైన డాక్యుమెంట్స్, భూములు దొరికినట్టు కూడా చెప్తున్నారు. గచ్చిబౌలిలో 2 విల్లాలు కూడా చాలా వరకు కోట్ల విలువ చేసే ఉండొచ్చును కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా చాలా వరకు భూములు, విల్లాలు కానీ ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు పూర్తిగా దొరికే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా చాలా వరకు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు అయితే రైడ్స్ నిర్వహిస్తున్నారు. చాలా వరకు సాయంత్రం వరకు బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏసీబీ అధికారులు అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పూర్తిగా కూడా మనకి 1,20,00,000 నగదు కానీ బంగారం, కొన్ని పత్రాలు, చెక్స్ వీటికి సంబంధించి కూడా విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. పూర్తిగా కూడా చాలా వరకు క్లియర్ కట్ గా చాలా వరకు ఇప్పుడు ఫిర్యాదులు రావడం చాలా వరకు గతంలో కూడా సుస్మిత, ఇప్పుడు ఎక్కడ రైడ్స్ జరుగుతున్నా కూడా భారీగా క్యాష్ బయటపడుతున్న పరిస్థితి ఆఫీసర్స్ దగ్గర. మనం ఎక్కడ కూడా ఈ స్థాయి క్యాష్ అందుబాటులో ఉందని గెస్ కూడా చేయం. ఏకంగా ₹1,00,00,000 పైన క్యాష్ దొరుకుతోంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి? గతంలో కూడా చూసాం మనం, ఈ విధంగానే భారీగా క్యాష్ దొరికింది. ఎస్ బిందు, పూర్తిగా కూడా ఇక్కడ క్యాష్ చాలా వరకు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అది కూడా పూర్తిగా సెక్యూరిటీ లేకుండా చాలా వరకు సజ్జల పైన పెట్టి ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు ఇప్పుడే చెప్పడం జరిగింది. అయితే ఆ క్యాష్ కూడా చాలా అంటే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చాలా వరకు ఆ సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఆ వసూలు చేసిన డబ్బుల్ని పూర్తిగా కూడా ఇక్కడ పెట్టడం, అలాగే చాలా వరకు భూములకు సంబంధించి కూడా కొన్ని చోట్ల కొనుగోలు చేయడం, ఈ విధంగా కూడా ఆ క్యాష్ని ఉపయోగించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ క్యాష్కి సంబంధించి కూడా పూర్తిగా లెక్క కడుతూ ఉన్నారు.
ఉన్నారు. 1,20,00,000 పైగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మధ్యన ఏసీబీ అధికారులు కూడా చాలా వరకు ఎవరైతే అక్రమ మార్గంలో అధికారులు గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు సంపాదిస్తున్న వారిపైన పూర్తిగా కూడా నిఘా పెట్టడం జరిగింది. ఈ మధ్య ప్రతిరోజు కూడా ఏసీబీ అధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఇక్కడ అక్రమార్జన చేస్తున్న వారిపైన నిఘా పెట్టి ఈ విధంగా అయితే ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అదే విధంగా చాలా వరకు అంటే కొంతకాలంగా చాలా మంది బయట నుంచి వచ్చి ఫిర్యాదులు ఇవ్వడంతో పూర్తిగా వారిపై నిఘా పెట్టినట్టు కూడా చెప్తున్నారు. ఆ నిఘా ప్రకారమే ఒక్కసారిగా కూడా ఇక్కడికి వచ్చి అధికారులు అయితే ఇక్కడ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చాలా వరకు భూములకు విలువ సంబంధించి కూడా బయటపడ్డం, అలాగే దాని గురించి లెక్క కడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. బిందు రైట్ సుస్మిత, చూస్తున్నాం ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసం ఇది. ఆ నివాసంలో ఏసీబీ సోదాల్లో బయటపడిన క్యాష్ కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. గోల్డ్ అప్రైజర్ని పిలిపించి ఎంత వాల్యూ ఉంటుంది ఈ బంగారం అనేది కూడా లెక్క తేల్చనున్నారు. నరహరి నివాసంలో ఏకంగా 1,20,00,000కు పైగా నగదు పట్టుబడినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ నగదు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీటన్నింటి వాల్యూని లెక్కగట్టే పనిలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉన్నారు. నరహరి నివాసం పక్కనే సోదరుడి నివాసం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ 2 చోట్ల, దీంతో పాటు ఓవరాల్గా 10 చోట్ల మొత్తం ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నరహరికి సంబంధించి 2 బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. కాసేపట్లో బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయనున్నారు. వీటితో పాటు ఖాళీ బాండ్ పేపర్స్ కూడా దొరికాయి. కొన్ని చెక్కులు కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. గచ్చిబౌలిలో 2 విల్లాలు నరహరికి ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఈ 2 విల్లాలు కూడా చాలా కాస్ట్లీ విల్లాలుగా కూడా అధికారులు చెప్తున్నట్టుగా కూడా సమాచారం. ఇటీవలి కాలంలో చూస్తున్నాం ఏసీబీ రైడ్స్లో భాగంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున నగదు బయటపడడం చూస్తున్నాం. ఏకంగా 1,20,00,000 నగదు ప్రస్తుతం దొరికింది. భారీగా బంగారం దొరికింది. ఇంకా లాకర్లు తెరవాల్సి ఉంది. గతంలో కూడా ఇదే విధంగా అసలు లిక్విడిటీ ఏ స్థాయిలో వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు, ₹1,00,00,000కు పైగా క్యాష్ రూపంలో మెయింటైన్ చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.